లేఖన గ్రంథంలో చెప్పినటువంటి మాట ప్రకారం బట్టి వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పి ఉన్నావు ప్రభా. మరి ఈ రోజున ప్రభా నాయన పెళ్లి కుమారుని సిద్ధపరుస్తున్నాను తండ్రి. ఇక్కడ జరిగి దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం. యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం. నిలిచియుండును ఇలలో కలకాలం కలకాలం. దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం.
సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోకలంచే అందుకుంటే అల్లుడు తగ్గడు మాల టంటం మంతర టంటం మౌన వీణల మంగళ టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం మాల టంటం మంతర టంటం మౌన వీణల మంగళ టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం మనసే పొడి పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టంటం మధ్యల టంటం మధ్యల టంటం డోలలు పిన వేడుక టంటం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరేనే కళ్ళల్లోకొచ్చి నిద్దురదోచావు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అద్దరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందన ఫలించి మాట ఫలించి మంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టంటం మంతరం టంటం మౌన వీణల మంగళం టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం మాల టంటం మంతరం టంటం మౌన వీణల మంగళం టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం సర్వశక్తిమంతుడు అద్వితీయ దేవుడు స్తోత్రములకు అర్హుడైన వాడు యేసయ్యే నా ప్రాణ ప్రియుడు సర్వశక్తిమంతుడు అద్వితీయ దేవుడు అయినా సాంబశివరావు పట్ల అయినా మరి అందులోనైనా మరి తీసుకున్నటువంటి జోసెఫ్ రాజు పట్ల నేను మీరు చేసినటువంటి గొప్ప మేలును బట్టి నీకు స్తోత్రములు మేలైనటువంటి సాటి సహాయాన్ని వీటికి అనుగ్రహించిన విధానం నీ స్తోత్రములు ఆ వీటిని జ్ఞాపకం చేసుకునే విధానం నీ స్థుతులు చర్చించుకుంటున్నాం మరియు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలిసి నా ప్రభు మరి తనకు సాటి అయిన సహాయాన్ని ఏర్పరచాలని మరి ఆ యొక్క సాటి అయిన సహాయాన్ని అయోధ్యలో మీరు ఏర్పరిచి మరియు నేను పెండ్లి కుమారుగా అక్కడ అమ్మాయిని పెండ్లి కుమారుడిగా ఇక్కడ అబ్బాయిని పెండ్లి కుమారుగా సిద్ధపరచడానికి మీరు ఎంతగానో సహాయం దయచేశారు ఈరోజు నా ప్రభా ఈ యొక్క పెండ్లి కుమారుగా తయారు చేసి నా ప్రభా నేను సిద్ధపరిచిన విధానం బట్టి స్తోత్రం నా ప్రభా సేవకులైనా దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుందనైనా అందుబట్టి స్థితులు స్తోత్రం తెలుసుకొచ్చినాం ఇంతవరకు అయినా జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు ఇకపై జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ తోడు సహాయం తెచ్చేయండి అక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా నా ప్రభావ వివాహ సమయం అంతలోనూ అన్ని విషయాలను కూడా నేను ఎటువంటి అక్కర లేకుండా మీరు తోడుగా ఉండి సహాయం గురించి మరి నూతనంగా జతపరచబడిపోయేటువంటి వధువరులు నా ప్రభావ మీరు దీవించి ఆశీర్వించి మళ్ళీ స్తోత్రములకు అర్హుడైన వాడు యేసయ్యే నా ప్రాణ ప్రియుడు హల్లెలూయా 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 హల్లెలూయా
వివాహం ఘనమైనదిగా ఉన్నది. కాబట్టి ఈ రోజున మనందరం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా, ఎంత వర్క్ ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా కుమారుని ఆశీర్వదించడానికి ఈ సమయాన్ని ఇక్కడ వచ్చాం. కాబట్టి మరొకసారి ఈ యొక్క కుటుంబం తరఫున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి నేను చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా మీ యొక్క కుడిహస్తాలు ఈ కుమారుని పై పెట్టండి. అందరూ కూడా మహాపరిశుద్ధులను అత్యంత కృప ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు నీ వందనాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క లేఖన గ్రంథంలో చెప్పిన మాట ప్రకారంగా ప్రభా పెళ్లి కుమారుడు అంతఃపురంలోని బయలుదేరి వస్తున్నాడైన మాట ప్రకారంగా ఈ రోజున ఆయన ఈ ప్రభు అంతఃపురంలోనికి బయలుదేరి కుమారుడిగా బిడ్డని తీర్చిదిద్దనయ్యా, నీ వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు కుమారుడు ప్రభు ఒంటరిగా ఉన్నాడు నాయన. మరి కొన్ని రోజుల్లో నాయన కుమారుని ప్రభు సాటైన సహాయాన్ని దయచేస్తున్నారు. నీ వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ కుమారుని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఇక్కడికి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని దయచేయండి. ఆ యొక్క గ్రామంలో పెళ్లి కుమార్తెను సిద్ధపరిచినప్పుడు ప్రభా పెళ్లి కుమార్తెను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. జరగబోయిన ఈ కార్యక్రమం అన్నింటిలో మీరు తోనేడుకున్నాయని ప్రార్థన చేయండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కుమారుని ఆశీర్వదించడానికి వచ్చిన కుటుంబాన్ని అంతటి కూడా దీవించండి, ఆశీర్వదించండి. బంధువులను స్నేహితులను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కానా వివాహములు ఎలాగైతే వివాహం ఘనంగా జరిగిందో ప్రభా, అట్టి ఘనంగా ఈ యొక్క వివాహం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన ఇక్కడ మొదలుకొని ప్రభా జరిగే కార్యక్రమం అన్నిటిని మీరు తోనేడుకోనండి. ప్రతి కార్యక్రమంలో ప్రభు ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ప్రతి కార్యక్రమం యొక్క మహిమకరంగా జరిగించమని ఆయన ఈరోజు ప్రభు పెళ్లి కుమారుని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కుమారుడికి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని దయచేసి ఎటువంటి టెన్షన్ లేకుండా మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా. పెళ్లి కుమార్తె కూడా మంచి ఆరోగ్యం దయచేసి ఎటువంటి టెన్షన్ లేకుండా అన్ని విధాల కృప చూపించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా, మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా.
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.